అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు హరి రాజ్యం యూట్యూబ్ ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి పింఛన్ తీసుకున్నటువంటి ప్రతి ఒక్క లబ్ధిదారుడు వరుసగా 3 నెలలు పింఛన్ తీసుకోకపోతే తొలగిస్తారా అని చెప్పేసి అడుగుతున్నారు. వచ్చేసి ఒకవేళ తొలగిస్తే అనగా ఏ విధంగా అప్లై చేసుకోవాలి అనేది కొద్దిమంది డౌట్ అయితే అడుగుతున్నారు. నేను వీడియోలో మొత్తం క్లారిటీ చెప్తాను. ఇంకా ఎవరైనా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళంటే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే అనగా వరుసగా ఈ 3 నెలలు పింఛన్ తీసుకోకపోతే తొలగిస్తారా అని చెప్పేసి డౌట్ అయితే అడిగినారు కదా. అంతకన్నా ముందు మన వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ఈ వ్యవస్థ ఏ విధంగా ఉండేది అని చెప్పేసి వాటి గురించి మాట్లాడాలి ఫస్ట్. అయితే అనగా 1వ తారీఖు నుంచి మనకు పింఛన్ తీసుకునే లబ్ధిదారులు 1వ తారీఖు నుంచి 5వ తారీఖు వరకు అయితే పింఛన్ ఇచ్చేవాళ్ళు. అయితే అనగా ఒకవేళ ఈ నెల పింఛన్ తీసుకోకపోతే అనగా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో నెక్స్ట్ నెల తీసుకోవచ్చు. అది ఎట్లా తీసుకోవచ్చు? ఆ నెలకు సంబంధించిన పింఛన్ మాత్రమే తీసుకోవాలి. అంతకుముందు నెల పింఛన్ అయితే తీసుకోవడానికి వీలు పడదు. ఓకేనా? అది అట్లా వ్యవస్థలో ఉండేది. దాంట్లో కూడా వరుసగా మూడు నెలలు తీసుకోకపోతే కనుక పింఛన్ అయితే తొలగించేవాళ్ళు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో. ఇది వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ఉన్నటువంటి పింఛన్ పంపిణీ వ్యవస్థ. అలాగనే 2024లో చంద్రబాబు ఎలక్షన్ ప్రచారాలకు చేసేటప్పుడు పింఛన్దారులకు చెప్పడం జరిగింది, 3000 పింఛన్ 4000 చేస్తున్నాము. అలాగనే ఈ నెల మొదటి నెల పింఛన్ తీసుకోకపోతే కనుక 2వ నెల తీసుకోవచ్చు, 2వ నెల తీసుకోకపోతే కనుక 3 నెలలు కలిపి ఒకటేసారి తీసుకోవచ్చు చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ అడిగిన డౌట్ ఏంటంటే కనుక వరుసగా 3 నెలలు తీసుకోకపోతే కనుక పింఛన్ తొలగిస్తారా అని చెప్పేసి అడుగుతున్నారు. ఖచ్చితంగా తీసేస్తారు, దాంట్లో డౌటే లేదు. నువ్వు వరుసగా 3 నెలలు పింఛన్ తీసుకోకపోతే కనుక ఖచ్చితంగా తొలగిస్తారు. ఒకవేళ ఏ విధంగా తొలగిస్తారు? మీ పింఛన్ డబ్బులు ప్రతి నెల తిరిగి బ్యాంక్కి కట్టాలి. వాళ్ళు బ్యాంక్కి కట్టేటప్పుడు ఖచ్చితంగా ప్రతి ఒక్క పింఛన్దారుడు ఎవరైతే డబ్బులు తిరిగి బ్యాంక్కి కట్టేటప్పుడు ఒక కారణం చెప్పాలి. బ్యాంకుకి గవర్నమెంట్కి ఏదో ఒక కారణం చెప్పాలి. ఈ వ్యక్తి ఇంటి దగ్గరికి పోయినప్పుడు అందుబాటులో లేరు అని చెప్పేసి చెప్పాలి. ఒకవేళ చనిపోయినాడని ఆప్షన్ పెట్టినారంటే జీవితంలో మీరు పింఛన్ లబ్ధి పొందలేరు. అక్కడ ఏ ఆప్షన్ పెట్టాలంటే కనుక పింఛన్ మేము ఇంటి దగ్గరికి పోయినప్పుడు ఈ వ్యక్తి మాకు అందుబాటులో లేరు అని చెప్పి ఆప్షన్ ఉంటుంది. అంటే మైగ్రేట్ ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్ పెట్టి వాళ్ళు తిరిగి బ్యాంకుకి అయితే కట్టాలి. అట్లా కట్టినప్పుడే మనం లబ్ధి పొందవచ్చు మళ్ళీ తిరిగి. ఓకేనా? అట్లా 3 నెలలు తిరిగి డబ్బులు కట్టిన తర్వాత నువ్వు 4వ నెల పింఛన్ తీసుకోవడానికి వస్తావు. నీ పేరు ఉంటుంది సిస్టంలో, నీ పింఛన్ ఐడి ఉంటుంది అట్నే. కానీ నువ్వు పింఛన్ డబ్బులు అయితే లబ్ధి పొందలేవు. ఎందుకంటే వరుసగా 3 నెలలు తీసుకోలేదు కాబట్టి నువ్వు పింఛన్ అయితే తీసుకోలేవు. సిస్టంలో నీ పింఛన్ ఐడి నెంబర్ అట్నే ఉంటుంది, నువ్వు డబ్బులు తీసుకోలేవు. అయితే కనుక నువ్వు మళ్ళీ ఎట్లా పింఛన్ డబ్బులు తీసుకోవాలి? నీ ఐడి నెంబర్ పాతది పింఛన్ ఐడి నెంబర్ ఉంటుంది కదా, అది తీసేయాలి ఫస్ట్. అది తీసేయాలంటే కనీసం అంటే 3 నెలలు టైం పడుతుంది. ఎగ్జాక్ట్గా వచ్చేసి కొందరికి వచ్చేసి 2 నెలలు పట్టచ్చు, కొద్దిమందికి 3 నెలలు పట్టచ్చు. మినిమం 3 నెలలు ఆ ఐడి నెంబర్ పోవాలంటే కనుక. ఐడి నెంబర్ పోయిన తర్వాత యథావిధిగా కొత్త పింఛన్కి ఎట్లా అప్లై చేసుకుంటామో సేమ్ టు సేమ్ అట్నే అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకునే విధానం తెలుసు కదా. ఏ డాక్యుమెంట్స్ కావాలనేది ఆధార్ కార్డు, రేషన్ కార్డు, వచ్చేసి క్యాష్ ఇన్కము, ఏ పింఛన్ నువ్వు లబ్ధి పొందుతున్నావో ఆ పింఛన్ సంబంధించిన సర్టిఫికేటు, ఒకవేళ వికలాంగుల సర్టిఫికేట్ అయితే సదరన్ సర్టిఫికేటు, వితంతు పింఛన్ సర్టిఫికేట్ అయితే కనుక డెత్ సర్టిఫికేట్ పడుతుంది. అట్లా పింఛన్ రకాలకు సంబంధించిన సర్టిఫికేట్ కావాలి. వచ్చేసి ఓటర్ కార్డు, కరెంట్ మీటరు, భూమి కలిగి ఉంటే 1B ఇవి కంపల్సరీ కావాలి. ఒకవేళ నువ్వు అప్లై చేసుకున్నావు, పింఛన్ ఐడి పాతది డిలీట్ అయిపోయింది, కొత్తగా పింఛన్ అప్లై చేసుకున్నావు. అప్లై చేసుకున్న తర్వాత నీకు ఎన్ని నెలలకు పింఛన్ వస్తుంది ఎవరు చెప్పలేరు. 3 నెలలు పట్టచ్చు, 6 నెలలు పట్టచ్చు, సంవత్సరం పట్టచ్చు. గవర్నమెంట్ కొత్త పింఛన్లు ఎప్పుడు శాంక్షన్ చేస్తుందో అప్పుడు మళ్ళీ శాంక్షన్ కొత్త పింఛన్లు వస్తాయి. అర్థమైందా? నీకు అక్కడ పింఛన్లు తిరిగి బ్యాంక్కి కట్టేటప్పుడు ఖచ్చితంగా వాళ్ళు మైగ్రేట్ అనే ఆప్షన్ పెట్టి బ్యాంక్కి కడితే పర్వాలేదు. వచ్చేసి చనిపోయినాడని చెప్పేసి ఆప్షన్ పెట్టి మీరు బ్యాంక్కి కట్టినారంటే కనుక ఏ పింఛన్దారుడు మళ్ళీ తిరిగి లబ్ధి పొందలేరు. ఒకవేళ మీ టైం బాగుండి పింఛన్ 3 నెలలకి రిలీజ్ చేసినా అంటే మళ్ళీ తిరిగి 3 నెలలకి అప్లై చేసుకోవచ్చు. ఆ 3 నెలలు పోయినా అంటే ఒకటి పోయినా ఇబ్బంది లేదు. ఓకేనా? ఇది ఒకవేళ మీరు పింఛను ప్రతి నెల వచ్చి తీసుకోలేమంటే కనుక 3 నెలలకు ఒకసారి నుంచి తీసుకోండి కంపల్సరీ. లేదంటే కనుక మీరు ఈ ఆంధ్రప్రదేశ్లో ఏ మారుమూల గ్రామంలో ఉన్నా కూడా పింఛన్ అక్కడికి మార్చుకోవచ్చు, ఎటువంటి ఇబ్బంది లేదు. ఓకేనా? ఇంకా ఏదైనా మన పింఛన్ పంపిణీలో ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.